అరటిపండు న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. ఎవడెవడు కొట్టుకుని చచ్చిపోయినా పర్లేదు, లిప్స్టిక్ మాత్రం ముఖ్యం బిగులు అని అంటున్న లావణ్య. బిగిలే కప్పు ముఖ్యం బిగిలే. త్వరలో జెండా ఎత్తేస్తా అని అంటున్న కారు బాబు. భారత రాష్ట్ర సమితి, ఒకప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి మరికొద్ది రోజుల్లో చరిత్రగా మిగిలిపోబోతుంది. ఇది ఇవాల్టి బిగ్గెస్ట్ బ్లాస్టింగ్ న్యూస్. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతోంది. ఇది పుకారు కాదు, కల్పిత కథ అంతకన్నా కాదు. మీరు నమ్మలేని ఈ నిజాన్ని ఇప్పుడు మీ కళ్ళ ముందు ఉంచబోతున్నా. ఉత్సాహం ఎక్కువ ఉండదు కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. చెప్పేది శ్రీరంగ నీతులు, చేసేది గుడి అనకాన స్వామి పనులు. అదేంటో మీరే చూడండి. కనీసం కట్టు బొట్టు ఒక చీర బొట్టు పెట్టుకోకుండా మగాడిలాగా చుడిదారు వేసుకొని వెళ్లే నువ్వు కూడా సాంప్రదాయాల గురించి మాట్లాడుతుంటే మహిళలు సిగ్గుతో తలంచుకునే పరిస్థితికి వచ్చింది. మీరా ఆడవాళ్ల గురించి మాట్లాడేది? సంస్కారం గురించి, సాంప్రదాయాల గురించి మాట్లాడుతుంటే మహిళలందరూ కూడా మొహాన ఉంచాలన్నందుకు రెడీగా ఉంది. ఇక సీన్ కట్ చేస్తే రోజా ఫారిన్ వెకేషన్ నుండి లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఆమె నాగరికమైన దుస్తులతో కనిపించారు. దీంతో వెంటనే నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ప్యాంటేసుడు మర్చిపోయా? డ్రెస్సే అంత 900 మంది పోలీసులు నా కాపలాగా ఉంటేనే నేను అసెంబ్లీకి వస్తాను, లేకపోతే రాను అని అంటున్నాయి జగన్ రెడ్డి. సీఎం హోదాలో భద్రత కల్పించాలని హైకోర్టును ఆశ్రయించిన జగన్, నాకు 900 మందితో భద్రత కల్పించండి. నీకేమైనా సిగ్గు చరవేనా ఉందా అసలు? ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి కాదు, అలాగని చెప్పేసి ప్రతిపక్ష నేత కూడా కాదు, సాధారణ ఎమ్మెల్యేవి. నీకు ఎందుకయ్యా 900 మంది సెక్యూరిటీ? ఏ విధంగా కల్పించాలి? నువ్వు పీకి పొడిచింది ఏముంది? వీడు మాత్రం అసెంబ్లీకి వెళ్ళడం, 100 మందిని మాత్రం సెక్యూరిటీ ఇచ్చారు. ఇచ్చి ఏం చేస్తాడో, రాష్ట్రంలో ఎక్కడైనా ఏదైనా శవం దొరికిందనుకో, ఆ శవం దగ్గరకు వచ్చేస్తాడు. ఒకవేళ ఏది జరగలేదనుకో, ఏది లేదనుకో, అవసరం మనుషుని పెట్టి లేపించేస్తాడు కూడా. ఇక్కడికి పరామర్శ పేరుతో వచ్చి శవరాజకీయాలు చేయడానికి 900 మంది. నీ ప్రైవేట్ సెక్యూరిటీ కొన్ని 100 మందిని పెట్టుకో అయ్యా. నీకు ఆదాయం ఉంది కదా, సాక్షి పత్రిక ఉంది, సాక్షి టీవీ ఉంది. అధికారంలో ఉన్నంతసేపు ప్రజల సొమ్ముని దోచేసావు, వాటిని మాత్రం ఖర్చు పెట్టకూడదు. మరి మన డబ్బులు ఖర్చు అయిపోతాయని బాధ. అసలు అడగడానికైనా సిగ్గని చెప్తుందో లేదో మాకు అర్థం కావట్లా. నన్ను అనవసరంగా రెచ్చగొట్టద్దు అని సినిమా డైలాగు చెప్తున్నా జగన్ రెడ్డి. రేపు పొద్దున ఏం జరుగుతుంది అని అంటే, మీ ప్రభుత్వం ఉంది, చాలా వేగంగా మీ ప్రభుత్వం కూడా తుడిచిపెట్టుకొని పోతుంది. కొంతమంది మా ప్రభుత్వం వస్తుంది. ఆ తప్పుడు మా ప్రభుత్వం వచ్చినప్పుడు కార్యకర్తలు నేను వద్దు వద్దు అని చెప్పినా కూడా వినకుండా ఆ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారు బీజం వేస్తా ఉన్నారు ఈరోజు. ఉత్సాహం ఎక్కువ ఉండదు కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. ఇదే కొంప ఊచుకున్నది మనం. కావాలంటే నన్ను బొక్కలో తోసేయండి అని ఏడుస్తున్నా శ్రీరెడ్డి. వైఎస్ఆర్సీపీ చేత కానీ మాకు ఓటమి చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. నా మనసులో నేను ఎంత కుళ్ళి ఏడుస్తున్నానో నాకు తెలుసు. ఇంకా మేము బయటికి రాలే.
ఆ షాక్ లోంచి. నా మీద ఎందుకండి కక్ష మీకు? ఎక్కడికైనా పారిపోతాం సార్, ఎన్ని రోజులని పారిపోతాం, ఎన్ని రోజులని భయపడాలి. ఓచకోత కోస్తామని చెప్పేసి అన్నా నేను. నువ్వు మాట్లాడిన మాటలు శృతి మించిపోయాయి. ఎక్కడికి రమ్మంటారు? పోనీ నేను ఆంధ్ర వచ్చి లొంగిపోమంటారా? లొంగిపోతా. వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసిన నేను సంఘానికి ఒక పురుగుని. నా క్యారెక్టర్ కూడా మంచిది కాదు. ఇదంతా చాలా ఆవేదనతో వస్తున్న మాటలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.